వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మీసాల రాముడు వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఫౌండర్ శ్రీ వాడ్రేవ్ సుందర రత్నాకర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అక్కినముని కోటేశ్వరరావు, కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ మణికాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామం నుండి వచ్చిన పట్టు వస్త్రాలతో కళ్యాణం నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించి ఆశీర్వాదాలు పొందారు. ఈ దేవస్థానం దొడ్డమ్మపేట గ్రామంలోని 13 ప్రాంతాల భక్తులకు ప్రసిద్ధి. ప్రతి ఏకాదశి, కార్తీక మాసం, ధనుర్మాసం వంటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో సాప్తాహిక దీక్షాపూర్వకంగా రాముడు భగవంతుడి కన్నా ముందు మానవ అవతారం దాల్చి యొక్క మనిషి ఏ విధంగా బతకాలి, మనిషి ఏ దారిలో నడిస్తే మోక్షాన్ని పొందుతాడు, ఏ దారిలో స్వామివారికి వస్త్ర సమర్పణ ప్రాసన అనేటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుని కన్యాదానకంగా ఈ యొక్క సీతాదేవిని రామచంద్రమూర్తి వారికి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి కోరుతున్నాం. నేను శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి, గ్రేట్ తెలుగు పండిట్, వేగాయమపేట జమీందారు గారి స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేశాను. నేను వైభవంగా వందల సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి జమీందారులు, శ్రీ వాడ్రేవ్ జమీందారులు ఎంతో దాన వితరణ కలిగినటువంటి మహానుభావులు. దక్షారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి, మాణిక్యాంబ అమ్మవారిని ఆడపడుచుగా దేవాలయాన్ని ఎంతో వైభవంగా నడిపారు. ఎన్నెన్నో కార్యక్రమాలు నిరంతరం అన్నదానము జరిపినటువంటి రాణి రంగనాయకమ్మ గారు స్వయంగా వైఠల గర్భాలయంలో ఉన్నత ఆసనంలో ఉన్నటువంటి మా రామచంద్రుని చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నాడో. రండి, అందరూ దర్శించండి, ఆనందాన్ని పొందండి, అనుగ్రహాన్ని పొందండి. కృష్ణా జిల్లా గూడూరు మండలం రాయవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. గూడూరు మండల డీసీ చైర్మన్ పోతనస్వామి నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మచిలీపట్నం ప్రముఖ న్యాయవాది, మచిలీపట్నం బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఏసిఎస్ చైర్మన్ కోలపల్లి రజని, డైరెక్టర్లు గుడివాడ మనోహర్, మురాలహరి తదితరులు త్రిసభ్య కమిటీ సభ్యుల చేత సోడిశెట్టి బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి త్రిసభ్య కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ భీమిలి నియోజకవర్గంలో భీమిలి నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈటీవీ బుల్లితెర జబర్దస్త్ షో నటులు నిర్వహించిన కామెడీ స్కిట్తో ముగింపు కార్యక్రమం కలర్ఫుల్గా జరిగింది. చివరి రోజున చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం సెంటర్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, వేటపాలెం ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు కలుషిత నీరు తాగడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని హెచ్చరిస్తూ ప్రజలు శుద్ధమైన నీటిని వినియోగించుకోవాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రత ప్రగతికి ప్రధానమైన కారణమని, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతి ఇంటికి చేరేలా ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెత్తను సరైన స్థలంలో మాత్రమే వేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, తెలుగు యువత నాయకుడు దోగుపర్తి బాలకృష్ణ, పంచాయతీ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర రేపు నుంచి లేకపోతే ఫస్ట్ నుంచి ఏప్రిల్ 1 నుంచి ఫైన్లు కూడా వేస్తాం. ఎవరికైనా షాపుల్లో ప్లాస్టిక్ ఉంటే ఫైన్లు వేస్తాం. దీనికోసం మన ముఖ్యమంత్రి గారు పంపించిన ఒక ప్రతిజ్ఞని ఈ సందర్భంగా చదివి వినిపిద్దాం. అందరూ చేతులు చాపండి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో సోపేరు గ్రామస్తులు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాజీ సర్పంచ్ జలజాన నీలయ్య మాస్టారు గత 40 ఏళ్లుగా రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వెంగళరావు వేయించిన రోడ్డు నోచుకుందని పేర్కొన్నారు. రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్ కు ఘనత దక్కిందని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ₹1 కోటి రోడ్లు నిర్మించాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన శ్రీ కోండ్రు మురళీమోహన్ గారు వారి తాలూకా ఆశీస్సులతో, వారి పట్టుదలతో మన గ్రామానికి మరి పక్కా బీటీ రోడ్డు ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి మనం ఇబ్బంది పడుతున్నాం మన గ్రామ ప్రజలు. ఈ రోడ్డు ఆయన కృషి ఎంత ఫలమో, ఈ రోడ్డు నేనేయించాను మన గ్రామంలో ఉండే కార్యకర్తలు అందరూ కూడా ఇది నా రోడ్డు అనే అభిప్రాయంతో ఇది అందరికీ మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలందరికీ కూడా ఇది చాలా శుభదినం. మాకు రాబోయే తరాల వారికి కూడా మురళీమోహన్ గారి పేరు ఇక్కడ ఆయన తాలూకా స్థానం పదిలం. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇక్కడ నిలబడేటప్పుడు పార్టీలకు అతీతంగా కూడా, ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే మా సోపేరు గ్రామానికి ఒకప్పుడు సీసీ రోడ్డు, ఒకప్పుడు 11 kV సబ్ స్టేషన్, అదేవిధంగా విద్యుత్తు 9 గంటల నిరంతర విద్యుత్తు, గ్రామానికి మంచినీటి సరఫరా, త్వరలో ఇంటింటి కుళాయి కూడా ప్రారంభం. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చారు. ముందిచ్చిన వాటర్ ట్యాంకులు, నీళ్లు, ఇప్పుడవుతున్న వాటర్ ట్యాంకు అంటే అభివృద్ధి ప్రదాత. అభివృద్ధి అంటే ఎవరంటే కోండ్రు మురళీమోహన్ ఈజ్ ఈక్వల్ టు అభివృద్ధి. అలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం మనం అదృష్టంగా భావిస్తూ, మన గ్రామం నుంచి గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా ప్రజలు అందరం కూడా ఆయనకి మరొకసారి మా తాలూకా అభిమానంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జీలకర్రగూడెం నుండి కామవరపు కోటకు వెళ్లే సింగిల్ రోడ్డులో మొక్కజొన్న ఫ్యాక్టరీ నిర్లక్ష్యం కారణంగా వందల లారీలు పార్క్ అవడం వలన ట్రాఫిక్ జామ్, రాత్రి ప్రమాదాల అవకాశం ఏర్పడుతోంది. వాహనదారుల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లోడ్ అయిన దాకా మీరు లారీ పెట్టుకొని ఉంచుకోవడమేనా? లోడ్ అయింది అక్కడ లారీలు
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రారంభం తరువాత ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు, మెడిసిన్ పంపిణీ గది, రక్త పరీక్షల ల్యాబ్ వంటి పనులను పరిశీలించారు. డాక్టర్ సాయి సింధు, సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించే సామర్థ్యం ఉందని, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ వైద్య సేవల వైపు మగ్గి వినియోగించుకోవాలని సూచించారు. భాగంగా ఈరోజు మన మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ మల్టీ స్పెషలిస్ట్ కంటి డాక్టర్ లేడీ స్పెషలిస్ట్ వచ్చారు. దీన్ని అందరూ మన మండలంలో ఉన్న ప్రజలు అందరూ ఉపయోగించుకొని క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రక్రియల్లో భాగంగా మల్టీ స్పెషాలిటీ క్యాంప్ పెట్టడం జరిగింది మన శంకరంపేట హాస్పిటల్లో. ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ద సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మొగ్గు చూపి ఇక్కడ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఏవైనా రూపాయలు తక్కువగా ఉన్నా గ్రామ సర్పంచ్గా మేము చేయాల్సిన సహాయ సహకారాలన్నీ చేస్తామని మనవి చేసుకుంటున్నాము. అలాగే హాస్పిటల్ కూడా తిరిగి చూడడం జరిగింది. అండ్ 6 స్పెషలిస్ట్ ఉన్నారు. దానికోసం మా గ్రామ పంచాయతీ నుండి, మా పాలకవర్గం నుండి పూర్తి సహకారం ఉంటుందని, అలాగే గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయిస్తామని డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నామని. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సెంటర్లో గంధమల్ల చెరువులోని నీటిని ఆలేరు పెద్దవాగులో విడుదల చేయడం ద్వారా వేసవిలో తోటల, పొలాలకు నీరు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. పెద్దవాగులో పారుతున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించగా చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లు జూకంటి సంపత్, ఆంజనేయులు, నాయకులు సాగర్ రెడ్డి, ఎంఏ ఏజాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాదు అది కాదని చెప్పిన క్రమం ఈ నీళ్లు పోవడం చూస్తే నిజంగా ఆలేరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. దానికి కారకులైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నీళ్ళ ఐలన్న బీర్లయ్య గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆలేరుకు నీళ్లు తపాష్పల్లి నుంచి కానీ గంధమల్ల నుంచి రావాలంటే అది సాధ్యం కాదు అని ఆమె ఒప్పుకుని ఆ రోజు నా వల్ల కాదు అది కాదని చెప్పిన క్రమంలో ఈరోజు ఐలన్న గారు అది ఎట్లా సాధ్యం కాదు, ఆలేరు నియోజక ప్రజలందరికీ ఈరోజు నేను నీళ్ళు అందిస్తా అని చెప్పి గోదావరి జలాలు ఈరోజు గంధమల్లను నింపి గంధమల్ల ద్వారా ఈరోజు అలుగుపోసి మోటార్లు కిందికి దింపే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఈ నెలలో బీర్ల ఐలన్న గారి వల్లనే ఈరోజు నీళ్ళు వచ్చి నిజంగా ఆలేరు నియోజకవర్గ రైతులు మాత్రం ఐలన్నను ఒక దేవుని లెక్క పూజిస్తారు. రాబోయే రోజులలో కూడా ఐలన్న గారే ఉండి ఈ రకంగా ఆలేరు నియోజక ప్రజలందరికీ, రైతులకు ముఖ్యంగా అండగా ఉండి వాళ్ళని కాపాడుకుంటారని చెప్పి ఇలాగే ఆయన ఆయుర్వేదంతో ఉండి ఇలా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి ఇంత ఎండాకాలంలో కూడా వాగులో ఇంకా ఎండాకాలంలో కూడా 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వాటి నీళ్లు రాలేదు. రైతులందరూ పంట ఎండిపోతుందని భయపడే టైంలో మంచిగా మన ఎమ్మెల్యే గారు నీళ్ళు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ విభాగంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ పార్టీకి చెందిన మొదటి వార్డు మెంబర్ స్వాతి తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కళ్లకు గంతలు కట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన స్వాతి ప్రజాప్రతినిధిగా కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వార్డు మెంబర్గా ఉన్న నన్ను కొబ్బరికాయ కొట్టడానికి కూడా పిలవడం లేదు, నా వార్డులో ఏమి జరుగుతుందో తెలియడం లేదు అని మీడియా ముందు తెలిపారు. అభివృద్ధి పనులపై సమాచారం అందించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వెంటనే కార్యదర్శి స్పందించాలని డిమాండ్ చేశారు.
నా పేరు స్వాతి. నేను మాల్ గ్రామ పంచాయతీ ఫస్ట్ వార్డ్ మెంబర్గా గెలిచాను. వార్డ్ మెంబర్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నేను ఫస్ట్ వార్డులో గెలిచినటువంటి అభ్యర్థిగా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ వార్డులో పనులు జరుగుతున్నాయి. కనీసం చిన్నపాటి ఇన్ఫర్మేషన్ కూడా వార్డ్ మెంబర్గా నాకు సర్పంచ్ గారు, కార్యదర్శి గారు ఎలాంటి చెప్పకుండా ఆ వార్డులో పనులు జరుపుతున్నారు. కాబట్టి వార్డులో జరుగుతున్నటువంటి అభివృద్ధికి నన్ను కనీసం కొబ్బరికాయ కొట్టే అంత అర్హత కూడా లేదా. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తున్నారు. నేను బీజేపీ కార్యకర్తను అని చెప్పేసి నాపై ఇంత అన్యాయాన్ని కడుతున్నారు. నాకు బీజేపీ కార్యకర్తలపై ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది ఈ గ్రామ పంచాయతీలో ఉన్న కార్యదర్శి మరియు సర్పంచ్ గారు? దీనికి తగిన న్యాయం నాకు జరగాలని కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు నేతృత్వంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నివాస ప్రాంతాలు, హోటళ్లు, వీధులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఈ చర్యల్లో ఎటువంటి డ్రగ్స్, గంజాయి లభించలేదు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు తనిఖీ చేసి స్టేషన్కు తరలించారు. తనిఖీల తర్వాత పత్రాలను ప్రాంతాల ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కానీ రకరకాల మొత్తం పనులకి ఆడబడితే జీవితాలు పాడైపోతాయి. మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, లేకపోతే పని పనులు ఎక్కడ వరకు తిరుగుతారా అది గమనిస్తూ ఉండాలి. గమనించకపోయినట్టయితే వాళ్ళు చిన్న వయసులోనే కాలుకో లేకపోతే మద్దుకో అలవాటు పడి జీవితం పడేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మాస్ ఏరియాలో ప్రాంతాలు దయచేసి ఇలాంటి మాస్ ఏరియాలో ఉండే పేరెంట్స్ ముఖ్యంగా అంటే అక్కడ ఎవరున్నారో ఎవరు లేరనే తెలియదు. వస్తున్నారు పోతున్నారు. నెలకి 2-3 ఇల్లు మారుతూ ఉంటారు. మీరు ఎవరైతే 8 గంటలకు ఇచ్చినప్పుడు కూడా ఆ వచ్చే వ్యక్తులు ఎవరున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ఉందా లేదా చూసుకుని 8 గంటకి కూడా తప్ప మా ఇన్నిసారి కూడా వచ్చారు మనం వెళ్ళిపోయారంటే కుదరదు. మీ ఏరియాలో ఉండే వ్యక్తుల గురించి కూడా మీ పక్కన వ్యక్తులు మీకు తెలియాలి. ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళు మంచి చర్యలు తెలుసుకోవడం బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మా ఇన్నిసారి మన దాకున్నారు వెళ్ళిపోయారు కాల్ చేసి అంటే కుదిరే పరిస్థితి ఉండదు. దయచేసి అందరూ కూడా మంచి విషయాలు తెలుసుకోవాలి. మీ పిల్లల పట్ల జాగ్రత్తగానే మొత్తం పడిన అలవాటు కాకుండా మీ పిల్లలు అటు బానిసలు కాకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది. మన కాలేజీ పోతారా తిరుగుతారా తెలుసుకోవాలి బాధ్యత ఉంది. రాత్రిపూట మీ ఏరియాలో కనుక ఎవరైనా అనుమానంతో తిరుగుతున్నా చెట్లకాడ అవుట్కట్స్ లో కానీ కూర్చొని ఎన్ని యాక్టివిటీస్ పాల్పడుతున్నా వెంబడే 112 కాల్ చేసినా మాకు సమాచారం వస్తుంది, లేదా 100 కాల్ చేసినా వస్తుంది, లేదా డైరెక్ట్ పోలీస్ కాల్ చేసినా మేము వస్తాం. అని తప్ప మీరైనా ఎటువంటి యాక్టివిటీ జరగడానికి లేదు. కాకినాడ జిల్లాలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల మార్చి 29, 2026న ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ 2026ను నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్, సెకండరీ పరీక్ష రాసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలనుకునేవారు ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా అవకాశం పొందవచ్చు. పరీక్ష శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల బ్రాంచ్లో ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు 2 బ్యాచ్లుగా జరుగుతుంది. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు మా కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల తరఫున మరొకసారి నమస్కారం. రేపు అనగా మార్చి 29వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు మా కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల శ్రీకాకుళం బ్రాంచ్ నందు ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. ఈ అడ్మిషన్ టెస్ట్ రాసిన వారికి డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు స్కాలర్షిప్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి మరియు వొకేషనల్ విద్యార్థులు డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ అడ్మిషన్ టెస్ట్ మార్కుల ఆధారంగా కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ పరీక్షను మన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఆర్ట్స్ కళాశాల రోడ్డులో కల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల కోఎడ్యుకేషన్ క్యాంపస్లో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నాము. ఉదయం 10 గంటల తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కావున శ్రీకాకుళం ఇంటర్మీడియట్ పాస్ అయిన అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరూ మరియు డిగ్రీలో జాయిన్ అయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరోసారి కోరుచున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం బీజుపల్లి గ్రామ పంచాయతీలోని కృష్ణానది పుష్కర ఘాట్ టోల్గేట్ బహిరంగ వేలంపాటను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీఓ సునీల్, పంచాయతీ సెక్రటరీ అరుణ, సర్పంచ్ విజిత, బీసీ రెడ్డి, ఉప సర్పంచ్ నాగరాజు నేతృత్వంలో నిర్వహించారు. 32 మంది సభ్యులు 50,000 రూపాయల డిపాజిట్తో పాల్గొన్నారు. వేలంపాటలో అత్యధికంగా 10,000 రూపాయలు టోను ఆర్ఎంపీ డాక్టర్ గోపాల్ పొందారు. అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా టోల్ వసూలు చేయరాదు అని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు ఆదాం, వీరారెడ్డి, కేశన్న, చిన్న ఎల్లారెడ్డి, చిన్న నరసింహులు, రఘు చౌదరి పాల్గొన్నారు. వేలం నందు పాల్గొన్న వారు గ్రామ పంచాయతీ పరిధి వాళ్ళ అయి ఉండాలి. వేలం నందు పాల్గొన్న వారికి డిపాజిట్ 50,000. అలాగే ప్రతి వ్యక్తి నుండి వేలంలో ఎవరైతే పాల్గొన్నారో ఆ ప్రతి వ్యక్తి నుంచి నరేష్ గౌడ్. వేలం నిర్వహణ సర్వ హక్కులు పంచాయతీ కార్యదర్శికి ఉంటాయి. పార్కింగ్ ఫీజు ఆటో, కారు 30 రూపాయలు. 30 రూపాయల కంటే కూడా ఎవరైనా ఎక్కువ చేసినా కూడా ఈసారి లెటర్స్ లేదు, ఏం లేదు, మాకు డైరెక్ట్ 9 గంటల వరకే. మేము ఎక్కడి నుంచి వసూలు చేయాలనేది తెలిసి ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చిన ఏ విధంగా వచ్చినా కూడా టెండర్ రద్దు చేయబడుతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? కంపల్సరీ స్టాంప్ వేస్తారు. అట్లాగే సెక్రటరీలో మీకు అంత అమౌంట్ వస్తున్నా వాడండి, లేకపోతే ఆఫీస్ వాడండి. మల్కాజ్గిరి ప్రాంతంలో చికెన్ షాప్ వ్యాపారుల సమస్యలపై మల్కాజ్గిరి చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. అసోసియేషన్ ప్రతినిధులు ప్రస్తుతం చికెన్ ధరలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడంతో రీటైలర్స్ లాభాలు తగ్గిపోయాయి. సరైన మార్జిన్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో వ్యాపారాలు కొనసాగించడం కష్టమవుతుందని హెచ్చరించారు. ప్రెస్ మీట్లో స్థానిక వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. ఇన్ని రోజుల నుంచి లేనిది తగ్గింపులు ఇప్పుడు ఎందుకు, 20 సంవత్సరాల నుంచి లేని తగ్గింపులు ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చినాయి? మేము మిమ్మల్ని ఏం కొంతమ కోరికలు కోరడం లేదు. మాకు ఇంతకుముందు మీరు ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు స్కేల్ రేట్ పెంచలేదు. అదే 1.65 ఇస్తారు. ఇప్పుడు కూడా అదే 1.65 ఇస్తారు. దాన్ని 1.75 స్కేల్ రేట్గా చేయాలని మా తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఈ కంపెనీలను కట్టడి చేయాలని, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి చికెన్ షాప్ అసోసియేషన్ మెంబర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మల్కాజ్గిరిలో. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చికెన్ షాపులు, చిన్న చిన్న షాపులు అనేది లేకుండా చేసే విధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు తీసుకున్న నిర్ణయానికి మార్కులు తక్కువ చేయడం, వీళ్ళ కార్యాచరణ అనేది ఇలా ఉండడం వల్ల దానికి నిరసనగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి గల్లీల గ్రామాన సిటీలో కూడా చికెన్ షాపులు
తెలంగాణ రాష్ట్ర చికిత్స అసోసియేషన్ ఎల్బీ నగర్ నుంచి నేను అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 1 బంద్ పిలుపు కారణం ఏంటంటే చిన్న చిన్న షాపులపైన ఒత్తిడి తేవడం వల్ల మార్జిన్ తగ్గడం వల్ల ఈ బంద్ పిలుపునిచ్చాం. ఈ బంద్ అనేది ఖచ్చితంగా 100% ఏప్రిల్ 1 జరుగుతుంది. ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరించేది ఏంటంటే ఒకటి మీ హైదరాబాద్లో ఈ బంద్ చేస్తున్నారని అనుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పట్టణ కేంద్రం సాకి చెరువు సమీపంలో ఇన్కార్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ప్లాట్లలో కాంట్రాక్టు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. లక్షల్లో పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు ఇంకా పూర్తి కాలేదని 5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇన్కార్ నిర్మాణ సంస్థ పూర్తి చేయకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులు ఈఎంఐలు సమయానికి చెల్లిస్తున్నప్పటికీ తమకు కేటాయించాల్సిన ప్లాట్లు అందకపోవడం కష్టసాధ్యమైన పరిస్థితి సృష్టించిందని పేర్కొన్నారు. వీరి అభ్యంతరణ ప్రకారం ఇన్కార్ సంస్థ వెంటనే ప్లాట్లను కేటాయించి సమస్య పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కోకాపేట్, శంషాబాద్, కోహెడా ఇవన్నీ 6 న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ మా ప్రాజెక్ట్ అసలు ముట్టలేదు. 10 మంది ఉన్నారు లేబర్స్. 1.5 year నుంచి ఎవ్వరు లేరు. 10 మంది లేబర్ నుంచి చేస్తున్నారు. వేరే ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఎలా చేశారు, ఫండ్స్ డైవర్ట్ అయిందంటే ఏం ఆన్సర్ లేదు. అసలు ఏమీ న్యాయం లేదు. ఇది వేరే కథలు చెప్తానే ఉన్నారు. ఇది స్టాప్ అవ్వాలి. మాకు మా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు ఇవ్వాలి. ప్రాపర్ కరెక్ట్ హ్యాండ్ ఓవర్ డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. లేదంటే మేము అందరం రేరాకి వెళ్తాము, లేదంటే లీగల్ ఫైట్కి వెళ్తాము. మాకు తొందరగా న్యాయం కావాలి. మేనేజ్మెంట్ సూర్య అసలు మాకు మీటింగ్స్కి రావట్లేదు. మాకు రైట్ ఆన్సర్ చెప్పట్లేదు. ఫండ్స్ లేదని చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ 1 year నుంచి. Only media can help. Everyone knows. If you ask anyone in Patan Cheruvu, the project has been started like 7 years before. Everyone knows that. బాపట్ల జిల్లా చెరుకుపల్లి ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రతకై జాతీయ స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘం సభ్యులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘం సభ్యులు, డ్వాక్రా సంఘం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. శానిటేషన్ కానీ రకరకాలుగా ప్రోగ్రామ్స్ మనం చేసేవాళ్ళు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ పెట్టడం జరిగింది, సోర్స్ సెగ్రిగేషన్. సోర్స్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఇలా అటువంటి సోర్స్ అంటాం మనం. మీరు ఇక్కడ హౌస్ హోల్డ్ వాళ్ళు వచ్చారు, అప్పుడు మన కంట్రీ కూడా వేరే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకపోతే సెల్ఫ్ సస్టైనెన్స్, ఆత్మనిర్భరత తీసుకువస్తారు. తర్వాత పొడి చెత్త, డ్రై వేస్ట్ అంటే ఇది ప్లాస్టిక్ ఉంటాయి. మోస్ట్లీ మన ఇంట్లో ప్లాస్టిక్, మీరు మార్కెట్ నుంచి ఏం కొనుక్కొని వస్తారు, ప్లాస్టిక్ కూడా 300 మెగావాట్ ప్రతి అవర్. ఈ మెట్రిక్ టన్స్ కూడా చాలా పొటెన్షియల్ ఉంది. కాకినాడలో పెట్టడం జరిగింది, ఇక్కడ కూడా గుంటూరులో ఉంది, నెల్లూరు, మెయిన్ తిరుపతి సెంటర్స్లో కూడా అది ప్రభుత్వం. మనం వేస్ట్ టు ఎనర్జీ. సో ఇది మాకు అర్థం చేసుకోవాలి, మీకు కూడా అందరికీ అర్థం చేసుకోవాలి. వేస్ట్లో చాలా పొటెన్షియల్ ఉంది. సోర్స్ సెగ్రిగేషన్ సరిగా చేస్తే ప్రభుత్వం కూడా మంచి ఇలా బయోగ్యాస్. జాతీయ వేదికపై మరోసారి నిర్మల్ జిల్లా ఖ్యాతి ప్రజరలింది. జిల్లాకు 2 ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు దక్కాయి. వివిధ జిల్లా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను స్కాచ్ అవార్డులు నిర్మల్ జిల్లా సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత శాఖలతో కలిసి స్వీకరించారు. నిర్మల్ జిల్లాకే తలమానికమైన కొయ్యబొమ్మల పరిరక్షణ, చారిత్రాత్మక వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి కర్రల పెంపకం కోసం ఏర్పాటు చేసిన పొనికి వాహనానికి గాను లభించిన జాతీయ స్థాయి స్కాచ్ అవార్డును జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మితో కలిసి స్వీకరించారు. స్కాచ్ అవార్డును వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. I will not take much time, just one line I will try to summarize the project.
इंडिया में मैटरनल मोर्टेलिटी एक बहुत बड़ा चैलेंज है और हम जिस डिस्ट्रिक्ट से आते हैं वो प्रीडोमिनेटली काफ़ी हैदराबाद से काफ़ी दूर का डिस्ट्रिक्ट है। वी आर रिप्रेजेंटेटिंग तेलंगाना स्टेट। यहाँ पे जब आप मेन कैपिटल से दूर जाते हैं तो वहाँ पे मेडिकल इश्यूज बढ़ जाती है, चैलेंजेस बढ़ जाते हैं। और वैसे जगहों पे जब प्रेग्नेंट लेडीज़ होती हैं उनके हेल्थ प्रोफाइल और हाई रिस्क बहुत ज़्यादा होते हैं। तो हमारे डिस्ट्रिक्ट्स में, हमारा जो अपना डिस्ट्रिक्ट है निर्मल डिस्ट्रिक्ट, वहाँ पे मैटरनल मोर्टेलिटी बहुत ज़्यादा थी। तो हाई रिस्क पेशेंट्स का रिस्क प्रोफाइलिंग किया। हमने एक डेडिकेटेड हेल्प डेस्क की टीम लगाई और आज के डेट में आई एम वेरी प्राउड टू से कि हमारी मैटरनल मोर्टेलिटी पूरे साल में सिर्फ 3 है, जो कि इंडिया एवरेज से कम है और नेशनल से कम है और स्टेट से कम है। वी आर द लीस्ट सिंगल डिजिट में है हम लोग। एंड आवर प्रोजेक्ट इज कॉल्ड एज अमर रक्षिता। आई वुड लाइक टू थैंक माई एंटायर टीम। ही इज माई DMHO हेल्थ डिपार्टमेंट एंड शी इज माई PO. So it will be wrong on my part if I don't give them due, and we are really thankful to Scotch and team and all the dignitaries who are here for this. Thank you very much. Thank you. देवी सजनों इसी के साथ अग्रसर हैं हम। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూరు గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్. కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ప్రసాదాన్ని స్వీకరించారు. గత 20 సంవత్సరాలుగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారాముల ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, ప్రజలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, ఇతర స్థానికులు పాల్గొన్నారు. మేము ఇక్కడ దగ్గర 15 ఏళ్ళు అయింది చేయబట్టి. దినదినానికి ఆ రాజుగారు ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు మేము ఆయన కలిసి శ్రీరామ కళ్యాణాన్ని మేమంటే నువ్వు ఇంకా సేవలేదు. అందరికీ, గ్రామ ప్రజలందరికీ మరి సీతారాముల వారి కళ్యాణం శుభాకాంక్షలు తెలియజేస్తూ జరిగింది. సీతారాముల వారి కళ్యాణం మరి అని కోరుకుంటూ మరి అందరికీ సీతారాముల వారి కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదిత్య విదురగంట శ్రమ పరశురామ బళ విభీషణ ధ్రువ పుండరీక కశ్యప. ఈ కార్యక్రమం మేము ఈరోజు నిన్న పొద్దుమీకి కూడా ఈసారి ఏమవుతుందో ఎక్కడ ఏం లేదని చెప్పేసి పిల్లలంతా నారాజు అయితే, అయ్యా ఎక్కడ కాదు ఒక్కడే ఉన్నాడు, ఎక్కడగా ఇటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పేసి మరీ కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము ఇక్కడ దగ్గర 15 ఏళ్ళు అయింది చేయబట్టి. దినదినానికి ఆ రాజుగారు ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు మేము ఆయన కలిసి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.